భగవంతా నాకు ఆశలు రాకుండా చేయి. ఈ ఆశలు ఒకదానెంబడి ఒకదానెంబడి నా ప్రాణం తీస్తుంది. ఎందుకంటే మనస్సులో ఆశ వచ్చింది అంటే దాన్ని సంపాదించడానికి ఏదైనా ఒక మార్గం దొక్కాలని పోతున్నాం. సరైన మార్గంలో రాకపోతే తప్పుడు మార్గంలో, అక్రమ మార్గంలో పోవాలి. కానీ నాకు అది కావాలి. అసలు ఈ ఆశలే మనస్సులో రాకపోతే ఇంకా ఆ తప్పుడు పనులు మనం ఎందుకు చేయాల్సి వస్తుంది? కాబట్టి భగవంత నా మనస్సులో ఆశలు రాకుండా చెయ్యి అని ఒక ప్రార్థన చేయాలి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా భగవంత నా మనస్సులో దయ అనేది ఎప్పుడూ ఉండేటట్టు చెయ్యి. నన్ను దయావంతుణ్ణి చెయ్యి. దయ అనేది ఉంటేనే మనం ఇంకోటికి ఉపకారం చేయడానికి వీలవుతుంది. దయ అనేది లేకపోతే మనం ఎవడికి ఉపకారం చేయలేం. కష్టంలో ఉన్నవాడిని ఆదుకోవాలంటే మనస్సులో దయ అనే గుణం ఉండాలి. అప్పుడే మనం మనుషులం అవుతాం. లేకపోతే ఆ దయ అనే గుణం మనలో లేకపోతే మనం మానవులం కాదు, దానవులం.